మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ఐఎంఎఫ్ఎల్ బీర్, వైన్ అండ్ ఆర్టీడీ మరియు విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధర నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ని పిలవటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తమే కాకుండా క్వాలిటీ లేని లిక్కర్ని సరఫరా చేయడం ద్వారా మరి చాలా మంది వేలాది మంది అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఈరోజు సేకరించడానికి మళ్ళీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది. ఈ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి ఒక రిటైర్డ్ జడ్జి అదేవిధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల్ని ఆమోదించడం జరిగింది. ఈ ధరలో ఏంటంటే దాదాపు 1375 బ్రాండ్లు, 145 మంది మ్యానుఫ్యాక్చర్స్ ఈసారి టెండర్లో పాల్గొన్నారు. 1375 బ్రాండ్స్, 145 మంది తయారీదారులు. సో దీని మీద చాలా జాగ్రత్తగా ప్రజలకి నష్టం జరగకోకుండా నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. జాగ్రత్తగా అంటే ఎవరికి ఇప్పుడు దాకా ఎక్కడ వినియోగంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రంలో దాని గురించి ఎక్కడ కూడా వాడుకోకుండా, దాని క్వాలిటీ ఏంటి లేకపోతే దాని పరిస్థితి ఏంటి తెలియకోకుండా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు. ఎక్కడైతే పక్క రాష్ట్రంలో సరే కనీసం ఆ బ్రాండ్స్ వినియోగంలో ఉంటే అటువంటి బ్రాండ్స్ ని ఆమోదించమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే అత్యంత తక్కువ ధర, ఒకవేళ ఆ బ్రాండ్స్ కి మన రాష్ట్రం లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ధరలకు 4 రాష్ట్రాలు పరిశీలించి 4 రాష్ట్రాల్లో ఏ విధంగా అమ్ముతున్నారు, ఏ ధరకు అమ్ముతున్నారో దాని యావరేజ్ తీసుకుని అది కానివ్వండి, లేకపోతే వాళ్ళు కోట్ చేసిన రేట్ బేసిక్ ధర కానివ్వండి, వీటన్నిటిని పరిశీలించి ఏది తక్కువ అయితే అది బీర్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆ విధమైన రికమెండేషన్స్ చేసిందని చెప్పేసి కమిటీ చేసిందని చెప్పి మనవి చేస్తున్నాం. సో ఆ రికమెండేషన్స్ ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం.